హాయ్! ఈరోజు మనం పోహా కట్లెట్స్ ఎలా చేయాలో చూద్దామా? ఒక కప్పు పోహా తీసుకొని దాన్ని 2-3 టైమ్స్ వాష్ చేసి 10 మినిట్స్ పక్కకు పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత అటుకులు చూడండి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 కప్ క్యారెట్ తురుము, 1 కప్ పన్నీర్ తురుము, 1 కప్ సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కచ్చాబచ్చాగా దంచుకొని ఆ ముద్దని దాంట్లో వేసేసుకుందాం. పుదీనా కొంచెం కరివేపాకు, సరిపడా సాల్ట్, కొంచెం పసుపు. ఇదంతా ముద్దలా కలుపుకోవడానికి నేనైతే బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాను. దీనికి బదులు మీరు శనగపిండి వేసుకోవచ్చు, లేదు అంటే వరిపిండి వేసుకోవచ్చు. ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకుందాం. చూడండి ఇలా ముద్దలా రావాలి, అలా మనం కలుపుకోవాలి. ఇప్పుడు కట్లెట్ చేసుకుందాము. అందులోంచి ఒక చిన్న ముద్దని పార్ట్ని తీసుకొని రౌండ్ షేప్ చేసుకొని దాన్ని కట్లెట్ షేప్ ఇచ్చుకుందాము. లేదు మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోండి. ఇలా కట్లెట్స్ అన్నీ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఒక పెనం స్టవ్ మీద పెట్టుకొని అది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేద్దాం. చేసుకున్న కట్లెట్స్ అన్నీ పెనం మీద పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటంత వరకు వేయించుకుందాము. దీన్ని మనం ఆయిల్లో కూడా వేపుకోవచ్చండి, అది మీ ఇష్టం. కట్లెట్కి ఒకవైపు కొంచెం నువ్వులు వేసి వేపుకుందాము, ఎందుకంటే నువ్వులు చాలా హెల్దీ కదండి, అందుకని. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులు చక్కగా వేపుకుందాం. చూడండి ఇలా రెండు వైపులా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పోహా కట్లెట్స్ రెడీ అయిపోయాయి. దీన్ని టమాటా కెచప్తో కానీ లేదు అంటే ఏదైనా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. చూడండి ఎలా ఉడికాయో చూద్దామా? లోపల ఎంత సాఫ్ట్గా అండ్ బయట చాలా క్రంచీగా, ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఈ పోహా కట్లెట్ని మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.